కొత్త ఏడాదిలో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీకి స్టార్ అట్రాక్షన్ మరింతగా పెరగనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్స్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు జనవరిలో తమ రాష్ట్ర జట్ల తరపున ఈ దేశవాళీ వన్డే టోర్నీలో బరిలోకి దిగనున్నారు. ఇదే సమయంలో భారత జట్టు న్యూజిలాండ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు సన్నాహాలు కూడా చేస్తోంది. తప్పనిసరిగా ప్రతి ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనలో భాగంగా ఈ ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో ఉంటామని తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు ముందుగానే తెలియజేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో పాల్గొనడం తప్పనిసరిగా మారింది. భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ జనవరి 3, 6 తేదీల్లో పంజాబ్ జట్టు తరపున సిక్కిం, గోవా జట్లతో జరిగే మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లు జైపూర్ వేదికగా జరగనున్నాయి. గ్రూప్ సిలో ముంబై వంటి బలమైన జట్టుతో పాటు ఉన్న పంజాబ్ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 స్థానాల్లో కొనసాగుతోంది. జనవరి 7 లేదా 8 తేదీల్లో భారత జట్టు బరోడాలో సమావేశం కానుండటంతో తొలి వన్డే జనవరి 11కు ముందు గిల్ జాతీయ జట్టుతో చేరాల్సి ఉంది. రవీంద్ర జడేజా జనవరి 6, 8 తేదీల్లో సౌరాష్ట్ర తరపున సర్వీసెస్, గుజరాత్ జట్లలో జరిగే మ్యాచ్లో ఆడతానని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సౌరాష్ట్ర తమ లీగ్ మ్యాచ్లను కర్ణాటకలోని ఆలూరు వేదికగా ఆడుతోంది. 3 మ్యాచ్లో 1 విజయం మాత్రమే సాధించిన సౌరాష్ట్ర 8 జట్ల గ్రూప్లో 6వ స్థానంలో ఉంది. ఈ గ్రూప్లో రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టు కూడా ఉంది. కర్ణాటక తరపున ఆడనున్న కేఎల్ రాహుల్ ఏ మ్యాచ్లలో బరిలోకి దిగుతారనే విషయంలో అధికారిక నిర్ధారణ లేకపోయినా జనవరి 3, 6 తేదీల్లో త్రిపుర, రాజస్థాన్ జట్లతో జరిగే మ్యాచ్ల్లో అతడు ఆడే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్లు అహ్మదాబాద్లో జరగనున్నాయి. గ్రూప్ ఏలో కర్ణాటక ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో అన్ని విజయాలు సాధించి 2వ స్థానంలో కొనసాగుతోంది.